బస్తీలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను వెంటనే సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు, ప్రాంతాల్లోకి వరద రావడం, ఇళ్లలోకి నీరు చేరిన నేపథ్యంలో నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. అమీర్పేట్ ప్రాంతంలోని మైత్రివనం, గంగూబాయి బస్తీ, బౌద్ధనగర్, బల్కంపేటలోని బస్తీలను పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి ఇలంభర్తి, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి పరిశీలించారు. సమస్య ఎన్నేళ్లుగా ఉంది, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అనేది నేరుగా బస్తీవాసులను ఆరా తీశారు. కాగా బల్కంపేట నుంచి వచ్చే వరద నీటి ప్రవాహానికి అడ్డుగా కొన్ని ఇళ్లను నిర్మించడం వల్ల సమస్య వస్తోంది అని అధికారులు సీఎం వివరించారు. ఇక ఎస్ఆర్ నగర్ నుంచి బౌద్ధనగర్ వరకు ఉన్న డ్రైనేజీ కాలువను చూసిన సీఎం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోంది అని గమనించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు. గంగూబాయి బస్తీ, కుంట ప్రాంతాన్ని సందర్శించిన సీఎం అక్కడి నాలా, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించారు. ఇళ్లలోకి నీరు రాకుండా రెండు వైపులా గోడలాంటి నిర్మాణం ఏర్పాటు చేయడం వల్ల మధ్యలో నుంచి వరద నీరు వేగంగా రావడాన్ని గమనించారు. అక్కడి కుంటను కొంతమంది పూడ్చివేసి ఓ హాస్టల్ పార్కింగ్ కు వినియోగిస్తున్నారని స్థానికులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఆ కారణంగానే వరద నీరు వెనక్కి వస్తూ బస్తీ మునిగింది అని అధికారులు తెలిపారు. దీంతో పూర్వాపరాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ కు ముఖ్యమంత్రి సూచించారు. ఆడిపోయినా కూడా